హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ, హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత మహిళలకు హుస్నాబాద్ మున్సిపల్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం నాడు ముగ్గుల పోటీలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణ, మండల, గ్రామీణ మహిళల సంక్రాంతి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారిని నియోజకవర్గం స్థాయి ముగ్గుల పోటీలకు అర్హులవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మా రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏ కలర్ వేస్తే ఏది బాగుంటుంది అందరూ ఒకటే. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం, సెల్ పడుతున్నాం, చేస్తారు. ఇప్పుడు మేడం అన్నట్టు జడ్జి వాళ్ళు వచ్చారు. కొన్ని చుక్కలకు, కొన్ని కుండలకు, కొన్ని సంక్రాంతి, కొన్ని గొప్పలు పెట్టారు, కొన్ని నవధాన్యాలు పెట్టారు. అన్నింటికి 5 చూసి వాళ్ళు జడ్జిమెంట్ చేసి 5 పేర్లు చదువుతారు. మీ ముంగట్టే వాళ్ళ 5 కూడా మళ్ళీ మన హుస్నాబాద్కి పేరు వచ్చినట్టు మీరు 5 కూడా మార్కెట్ చేయాలి. 9 తారీఖు నాడు మీరు కూడా మంచి ప్రైజ్ తీసుకురావాలి. ఆ 5లో కూడా మన ఎవరి వాటకు వాళ్ళు ఒక్కరు సెలెక్ట్ అయిందంటే ఆ వాట కూడా గొప్ప అనిపిస్తుంది. ఆ వాట మంచి 5లో సెలెక్ట్ అయింది, నా వాట ప్రైజ్ వచ్చింది. 3వ తారీఖు నాడు 20 వార్డుల్లో విజయవంతంగా నగర పోటీ నిర్వహించి ఒక్కొక్క వార్డుకు 5 చొప్పున మళ్ళీ హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వేదిక మీద పెద్దలందరూ ఈ కార్యక్రమంలో ఈ ముగ్గుల పోటీకి పాత్ర ఆర్పీలు సమాధానులుగా ముగ్గుల పోటీ నిర్వహించిన మహిళా సోదరులందరికీ, ప్రస్తుతులందరికీ సంక్రాంతి తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ముగ్గుల పోటీ అనేది హుస్నాబాద్ పట్టణంలో మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు శాసనసభ్యునిగా మంత్రిగా ఎన్నికైన సందర్భంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంతకుముందు ఈ పట్టణంలో స్వచ్ఛంద సంఘాలు మరి నిర్వహించేది. మరి మహిళలు ఈ పోటీ ప్రపంచంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ అనేది నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మన ఇళ్ళ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినది. మరి ఇవాళ ఈ ముగ్గుల పోటీ అనేది అన్ని రకాల మరి ప్రతినిత్యం మరి టీవీలలో కానీ పేపర్లలో కానీ మరి ఇవన్నీ చూసి వ్యవసాయకంగా ఈ దేశంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు కూడా మళ్ళీ 9వ తారీఖు నాడు మంత్రి గారు వారి చేతుల మీదుగా ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ మరి ఆ రోజు మళ్ళీ ఈ 5 కూడా 7 మండలాలు పట్టణంతో బహుమతి కార్యక్రమాలు మరి బహుమతులు ఇవ్వడానికి మరి వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మరి పోటీ చేసిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు మరి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ కార్యక్రమం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా మంచి ఆలోచనతోటి మనం తప్పకుండా గెలవాలనే ఆలోచనతోటి ముందుకు రావాలి. ఎప్పుడు కూడా ఈ ముగ్గుల పోటీకి సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవంతం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఉద్యోగం తెలుస్తూ సెలవు చూస్తారు. కాబట్టి మాట్లాడుతూ మీ అందరి సంతోషం, మీ అందరికీ అన్ని ఆలోచన మన 9వ తారీఖు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఇంటర్నెట్ 5 అవుతుంది. మన 7 మండలాలకు ఉద్దేశించి